బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ నేత కంది శ్రీనివాస్ రెడ్డిపై రాజకీయ కుట్రలు తారాస్థాయికి చేరాయి. అక్రమ కేసులతో కంది శ్రీనివాస్ రెడ్డిని బెదిరించే కుట్రలు జరుగుతున్నాయి. అధికార పార్టీతో కోవట్టు మహిళా నాయకురాలు కుమ్మక్కై కుట్రలు పడుతున్నారు. కోవట్టు మహిళా నాయకురాలని అడ్డం పెట్టుకుని అధికార పార్టీ కుట్రలకు తెరలేపుతుంది. అయితే మరోవైపు కంది శ్రీనివాస్ రెడ్డిపై ఆదిలాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. అసోసియేట్ ఆఫ్ కంది శ్రీనివాస్ రెడ్డి అని ఎఫ్ఐఆర్ లో పేర్కొనడంపై న్యాయ నిపుణుల విస్మయం చెందుతున్నారు. అటు కంది శ్రీనివాస్ పై జరుగుతున్న కుట్రలను సహించేది లేదని బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు గొర్ల రాజు యాదవ్ వార్నింగ్ ఇచ్చారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ నేత కంది శ్రీనివాస్ రెడ్డిపై రాజకీయ కుట్రలు తారాస్థాయికి చేరాయి. అక్రమ కేసులతో కంది శ్రీనివాస్ రెడ్డిని బెదిరించే కుట్రలు జరుగుతున్నాయి. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి. బీజేపీ నేత కంది శ్రీనివాస్ రెడ్డిపై రాజకీయ కుట్రలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం పోలీస్ కేసు కూడా నమోదైనట్టు తెలుస్తుంది. తాజా అప్డేట్స్ ఏంటి, అక్కడ పరిస్థితులు ఏంటి సత్యనారాయణ? ప్రస్తుతం అయితే ఇక్కడ అంటే కంది శ్రీనివాసరెడ్డిపై ఎఫ్ఐఆర్ లో అసోసియేట్ ఆఫ్ కంది శ్రీనివాసరెడ్డి ఎల్టి రామకృష్ణారెడ్డి అన్ని అసోసియేట్ ఆఫ్ కంది శ్రీనివాసరెడ్డి అని ఎఫ్ఐఆర్ లో పేర్కొనడం ఇటు బీజేపీ అభిమానుల్లో బీజేపీ కార్యకర్తల్లో తర్వాత కంది శ్రీనివాసరెడ్డి అభిమానుల్లో అటు ఆ కంది శ్రీనివాసరెడ్డికి సన్నిధులైనటువంటి ఒక లాయర్లలో కూడా ఇది ఒక విస్మయపరుస్తోంది. అంటే అసోసియేట్ ఆఫ్ కంది శ్రీనివాసరెడ్డి అని పేర్కొనడం అంటే ఒక చిన్న వాళ్ళ చిన్న గుణవాలో ఈ కంది శ్రీనివాసరెడ్డి పేరు లాగడం ఇదంతా ఒక కుట్రలో భాగంగా వీళ్ళు మన బీజేపీ అభిమానులు బీజేపీ కార్యకర్తలు భావిస్తున్నారు. అంటే రాజకీయంగా ఎదుర్కోలేక అంటే కంది శ్రీనివాసరెడ్డి ఇప్పటికే ఆ ప్రజల్లో జిల్లాలో తర్వాత ఒక నియోజకవర్గంలో ఒక సుడిగాలి పర్యటన చేస్తూ తర్వాత ఆ పేదలను ఆదుకుంటూ అవసరం ఉన్న వారికి సహాయం చేస్తూ అంటే తర్వాత ఈయన పేరు ఆ జిల్లాలో మారుమోగడాన్ని చూసి సహించలేక తర్వాత అధికార పార్టీ వాళ్లే ఒక కోవట్టు మహిళా నాయకురాలతో ఈ విధంగా ఎఫ్ఐఆర్ లో పేరు నమోదు చేసే విధంగా సహకరించినట్టుగా మనకు ఈ నాయకులు బీజేపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఇదంతా ఒక కుట్రలో భాగంగా వాళ్ళు తీస్తున్నారు. అంటే ఒక రాజకీయంగా అతన్ని ఎదుర్కోలేకనే ఈ విధంగా ఒక తప్పుడు కేసుల్లో ఆయన పేరు ఇరికించి ఆయన అప్రతిష్టాపాలు చేయాలనేటువంటి ఒక విధంగా చూస్తున్నారు. అయితే ఇలాంటి వాటికి ఎట్టి పరిస్థితుల్లో భయపడేది లేదని, ఎందుకంటే కంది శ్రీనివాసరెడ్డి ఆ వ్యక్తి ప్రజల్లో ఉంటున్నాడని, ప్రజల అండ తమకుందని ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని తప్పకుండా ఈ కుట్రల్ని ఛేదించి ఆదిలాబాద్ నియోజకవర్గంలో కాషాయ జెండా రేపరేపలాడేలా మేము ఏర్పాటు చేస్తామని చెప్పి ఇక్కడ కంది శ్రీనివాసరెడ్డి అభిమానులు అయితే గట్టి సమాధానం చెప్తున్నారు. ఈ యొక్క కుట్రల్ని వాళ్ళు పూర్తిగా ఖండించి అంతా కూడా అంటే ఎన్ని ప్రభుత్వము గాని తర్వాత ప్రభుత్వం అండతో ఆ తర్వాత అధికార పార్టీ అండలతో ఎన్ని కేసులు పెట్టినా కూడా అంటే కోర్టుల ద్వారా ఎన్ని కేసులు పెట్టినా కూడా మేమంతా కూడా ఆయన అండనే ఉంటాం తప్ప ఆయన నుంచి దూరం వెళ్లే సమస్య లేదని తర్వాత ఇంకా రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తామన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. ఈ యొక్క కుట్రలకు తగిన సమాధానం చెప్తామని చూస్తున్నారు. ఇదంతా కూడా కేవలం ఎదుర్కోలేక మాత్రమే చేస్తున్నట్టుగా వాళ్ళు భావిస్తున్నారు. అంటే మొత్తం మీద ఈ యొక్క అతని యొక్క అనుచరులు అంటే కంది శ్రీనివాసరెడ్డి అనుచరుడు అనేటటువంటి యొక్క అర్థం వచ్చేలా ఆ ఎఫ్ఐఆర్ లో పేరు నమోదు కావడాన్ని మాత్రం పూర్తిగా ఖండిస్తున్నారు. ఖచ్చితంగా వీటికి సమాధానం చెప్తామని అతని వెంటే ఉంటామని తర్వాత ఈ యొక్క కుట్రలు తిప్పికొట్టేటటువంటి యొక్క అవకాశం సమాధానం కొంచెం చెప్పే విధంగా ఇక్కడ బీజేపీ కార్యకర్తలు అభిమానులు అయితే చెప్తున్నారు. గనెలా అయితే కంది శ్రీనివాస్ రెడ్డి వర్గీయులు ఏమంటున్నారు, అలాగే బీజేపీ నేతలు దీనిపై ఏమైనా స్పందించారు. వాళ్ళు నిన్ననే ఎప్పుడైతే ఘటన జరిగిన వెంటనే ఓబీసీ మోర్చా రాష్ట్ర జిల్లా అధ్యక్షులు గొర్ల రాజు యాదవ్ అయితే దీన్ని పూర్తిగా తీవ్రంగా ఖండించాడు. ఖచ్చితంగా ఇదంతా కూడా ఒక రాజకీయ కుట్రలో భాగంగా జరిగింది తప్ప అది కాదు, ఖచ్చితంగా దీన్ని మేము తిప్పికొడతామని చెప్పేసి ఆయన అన్నారు. అలాగే ఆయన యొక్క అభిమానులు ఎవరైతే దీనికి తగిన విధంగా సమాధానం చెప్తామని అంటే వాళ్ళు ఏవైతే కంది శ్రీనివాసరెడ్డి ఎదుగుదలను కంది శ్రీనివాసరెడ్డి ప్రజల్లో వస్తున్నటువంటి ఒక ప్రజాదరణ కంది శ్రీనివాసరెడ్డి సామాజిక సేవా కార్యక్రమాలకు చూసి కంది శ్రీనివాసరెడ్డిగా ఖచ్చితంగా ఇతను మనకు ఒక బలీయమైన అభ్యర్థి అంటే రాబోయే ఎన్నికల్లో ఇతన్ని ఎదుర్కోవడం కష్టమైనటువంటి ఒక ఉద్దేశంతోనే
అంటే తప్పుడు కేసుల్లో అతన్ని ఇరికించాలని చూస్తున్నట్టుగా ఆ కార్యకర్తలు అభిమానులు చెప్తున్నారు. అంటే అతని యొక్క ఎదుగుదల చూసి ఓర్వలేక, అంటే ప్రజల్లో వస్తున్నటువంటి ఒక అభిమానాన్ని, ఎందుకంటే నిత్యం ఈ యొక్క ఆదిలాబాద్ నియోజకవర్గంలోని ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఆ గ్రామంలో కంది శ్రీనివాసరెడ్డి చేసేటటువంటి ఒక సామాజిక సేవా కార్యక్రమాలు, ఆయన పేరు అక్కడ మారుమోగి పోతుండడంతో ఇదంతా చూసి ఇతని అంటే రాజకీయంగా ఇతన్ని ఎదుర్కోవడం కష్టం కాబట్టి ఇతన్ని కేసుల ద్వారా అతన్ని భయభ్రాంతులకు గురి చేస్తే అతను వెనుకడుగు వేస్తాడేమో అన్నటువంటి ఒక ఆలోచనతో ఇవన్నీ చేస్తున్నట్టుగా వాళ్ళు బీజేపీ కార్యకర్తలు చెప్తున్నారు. కాబట్టి ఇలాంటి వాటికి మూతోడు సమాధానం, అంటే తిప్పి కొట్టేటటువంటి ఒక సమాధానం మేము చెప్తామన్నట్టుగా ఆ బీజేపీ నాయకులు ప్రవీణ్ అగర్వాల్ అయితేనేమి, మిగతా వాళ్ళు అక్కడ మన ఆదివాసీ నాయకులు కూడా ఆయన వెంటే ఉన్నారు. ఆదివాసీ ప్రజలకు ఆయన ఆదివాసీ గూడాల్లో పర్యటించారు. ఆదివాసీ నాయకులందరూ కూడా, ఆదివాసీ ప్రజలందరూ కూడా ఆయన వెంటే ఉంటారని చెప్పేసి ఆదివాసీ నాయకుడు సోనేరావు కూడా ఆయనకు ఇది ప్రభుత్వ కుట్రే అని చెప్పేసి ఆయన కూడా చెప్తున్నాడు. అంటే మొత్తం మీద ఈ యొక్క కంది శ్రీనివాసరెడ్డిపై ఏదైతే అసోసియేట్ ఆఫ్ కంది శ్రీనివాసరెడ్డి అనేటటువంటి ఒక ఎఫ్ఐఆర్ లో పేరు నమోదు చేయటం పూర్తిగా ఒక రాజకీయ కుట్రలో భాగమే అన్నట్టుగా ఇక్కడ కార్యకర్తలు బీజేపీ అభిమానులు చెప్తున్నారు. వెనెల అయితే సత్యనారాయణ, అధికార పార్టీ ఎమ్మెల్యే ఒక కోర్టు మహిళను అడ్డం పెట్టుకుని ఈ విధంగా చేస్తున్నారు, అక్రమ కేసులు బనాయించడం ఇట్లాంటివి. అయితే ఆ మహిళపై బీజేపీ ఏ విధంగా చర్యలు తీసుకొనుంది? అది మనం వేచి చూడాలి. అంటే అంటే సాధారణంగా ఆమె గతంలో కూడా ఆమె అనేక పార్టీలు మారింది. అంటే అటు అధికార పార్టీతో స్థానిక ఎమ్మెల్యేతో కూడా చాలా అనుకూలంగా ఉంటుందన్న చర్చలు అయితే బయట వినిపిస్తున్నాయి. అంటే ఒక కోవట్టుగా వీళ్ళంతా కూడా భావిస్తున్నారు. ఎందుకంటే గతంలో కొన్ని సందర్భాల్లో అతను చెప్పిన విధంగా ఈమె ఉద్యమాలు చేయడం లేకపోతే ఎవరు చేయడం చెప్పేసి చెప్తుందని చెప్పేసి ఇక్కడ బీజేపీ నాయకులు అయితే ఆమెకు ఎమ్మెల్యేగా కోవట్టుగా వీళ్ళు భావిస్తుంటారు. కాబట్టి సో అది ముందు చూడాలి. అంటే మరి దీని వెనుక ఎలాంటి కుట్రలు ఉన్నాయి, ఎలా ఈ యొక్క కేసులు ఇరికించే దీని మీద జిల్లా నాయకత్వం కానీ రాష్ట్ర నాయకత్వం కానీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో మనం వేచి చూడాలి. రైట్ సత్యనారాయణ, థ్యాంక్ యూ.